బయటికి వెళ్ళొస్తా అయ్యగారు దొడ్డు ఉందిగా బయటకి ఎందుకు? అవును కదండి, ఈ పనికైనా లేకపోతే వేరే పనికి ఏమన్నా వెళ్తున్నారా? చచ్చా అదేం కాదులేవే అమ్మగారు ఇక నువ్వు కంట కనిపెట్టాల్సిందే. వాపరా నువ్వుండగా నాకేం భయంరా, ఎప్పుడు ఆయన వెంటే ఉంటావుగా. రావు నువ్వు సిఐడి ఆఫీసర్ ఏంది? అదేం కాదులేండి, సరదాగా అన్నాను. మీరంటే నాకు నమ్మకమేను. సరేలేవే, అప్పుడప్పుడు ప్రకృతి పలకరించి మన పొలం దగ్గరికి వెళ్ళొద్దామని. అలాగేనండి, సరే వెళ్ళండి. సరే హలో అయ్యగారు ఏమన్నా ప్రెసిడెంట్ గారు? అయ్యగారు అయ్యగారే ప్రెసిడెంట్ కాదు. ఏనండి ఇంకా అవ్వలేదు కదా అని. నేను ప్రెసిడెంట్ అవుతాను టైం ఉంది కానీ ఎందుకు ఆపేవో చెప్పు. అదేనండి మీకు చెప్పానుగా నా ఉద్యోగం సంగతి. నీకు ఉద్యోగమా? ప్రెసిడెంట్ అయినా వస్తాడులే. ఉండు, మీ అయ్యగారు నాకు ఎప్పుడు ప్రెసిడెంట్ గారే. ఎలాగైనా మీరు మా అబ్బాయికి ఉద్యోగం ఇప్పియాలండి. ఓహో మీ అబ్బాయికా? సరేలే చూద్దాం, ఉండు అవతల అర్జెంట్ పని ఉంది. అంత అర్జెంట్ పనా? ఇంతకీ ఏంటి ఆ పని? ఇది ఓహో ఇదేనా? దీని గురించి నాకు బాగా తెలుసు, వెళ్ళండి. గొరిగి నీకేనాక మీకేనయ్యా, మీకేనయ్యా. ఎమ్మెల్యే గారు పొద్దున్న ఎక్కడికి వెళ్తారు సార్? నీ మట్టి మరి పాడు గాను. అయ్యారు ఎమ్మెల్యే కాదు, రాబోయే ప్రెసిడెంట్. చూడు మల్లయ్య, చూస్తానే ఉన్నానుగా.
ఇది కాదండి, మీరు ఆగండి. ఆగే ఉన్నాగా ఇంకేంటి. అది సరే మల్లయ్య, ఇంతకీ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? అయినా నాకేం తెలుసు, మీకు వెళ్తే మీరు చెప్పరాదు. మరి నీ బొందబడా, నువ్వు చేయడానికి వస్తున్నావు. ఓ నీ మతి పాడుగాను, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, వెళ్ళనీరా బాబు. సర్లే పాపం, అర్జెంట్ పని అంటున్నారుగా, వెళ్ళండి. అమ్మయ్యా పదరా. ఎమ్మెల్యే గారు, మీ పని తొందరగా పూర్తి చేయండి, అక్కడికి వచ్చి మాట్లాడతాను. మధ్య మార్పు మల్లయ్య, అయ్య గారు ఎమ్మెల్యే కాదు, ఆవోయే ప్రెసిడెంట్. మందు బాబుని నేను, మందు బాబుని మందేస్తే నాకు నేను సుబ్బారావు. ఏమన్నా ప్రెసిడెంట్ గారు ఆగండి, నాకు సమస్య వచ్చిందండి, మీరే తీర్చాలి. ఏం సుబ్బారావు, మా అయ్య గారు ప్రెసిడెంట్ కాదు, బాబులో కాబోతారు. వీడి మాటలకేం కానీ నీ సమస్య ఏందో చెప్పు. మా అయ్య గారు ప్రెసిడెంట్ అయినా చూస్తారు నీ సమస్య. కాదు, ఇప్పుడే తీర్చాలా. చెప్పు సుబ్బారావు. ప్రెసిడెంట్ గారు, నా దగ్గర డబ్బుంతా కూడబెడితే వాటర్కి 10 రూపాయలు తగ్గింది. అయితే 10 రూపాయలు వెళ్ళండి. అమ్మా ఇప్పుడే ఇవ్వాలి. ఓ చింతనా, ఇంటికి వచ్చి చెప్తాను లేరా. అమ్మమ్మ ఎంత మాట, నాకు ఇప్పుడే రావాలా. ఇప్పుడే కావాలంట. అరే నా దగ్గర లేవురా, ఇంటికి వచ్చి తీసుకెళ్ళరా. అబ్బబ్బా ఎంత మాట, నువ్వు ఇప్పుడు ఇస్తేనే నేను వెళ్ళి మందు తాగాల, నువ్వు ఇవ్వాలా నేను వెళ్ళాలా, నువ్వు ఇవ్వాలా. అబ్బబ్బా ఇది ఎక్కడ పోవాలరా, అర్జెంటుగా వెళ్ళాలరా, అర్థం చేసుకోరా బాబు. ఓకే ఓకే అలాగే వెళ్ళండి. అమ్మయ్యా, కానీ నా 10 రూపాయలు ఇస్తేనే. సార్ నమస్తే. నమస్తే. ఎవరబ్బా 10 రూపాయలు ఇమ్మంటే పరిగెత్తుతారా, ఇంటికి వస్తారుగా అప్పుడు చెబుతా. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు, బాగున్నారా? మా అయ్య గారు ఇంకా అవ్వలేదండి బాబోయ్. ఏదైతేనే నాకు ప్రెసిడెంట్ గారే ఇప్పటి వరకు బాగానే ఉన్నారయ్యా. ఇక నుంచి ఎలా ఉంటుందో ఏమో పాపం. భలేవారండి, మనం ఎప్పుడు బాగుండాలి. ఎందుకు బాబు, తమరు కదలంటానిగా? సరే గిరి, నీ కథలు వినాలంటే ఓపిక లేదు, తర్వాత తింటాలి. అదేం కుదరదండి, నా కథ మీరు వినాల్సిందే, బాగుందని చెప్పాల్సిందే, అప్పుడే మీరు వెళ్ళాలి. ఇక తప్పదు, తమరు చెప్పండి. అనగా ఒక ఊర్లో పెద్ద పులి ఉంది, దానికి ఒక పెద్ద తోక ఉంది, 2 కళ్ళు కూడా ఉన్నాయండి, 2 చెవులు ఉన్నాయి, అలాగే ఒక ముక్కు కూడా ఉందండి. తొందరగా చెప్పురా బాబు. ఆగండి సార్, అయిపో వచ్చింది సార్, అర్జెంటుకి వెళ్ళాలి. ఆహా తప్పించుకుని వెళ్తున్నారా, ఇంటికి పోయి చూతాలే. ప్రెసిడెంట్ గారు, అల్లి మీరు తయారయ్యారా? మా అయ్య గారు ప్రెసిడెంట్ కాదు, కాబోయే ప్రెసిడెంట్. ఏంటి ఎందుకు వచ్చారు? మా ఆయనకి పింఛన్ పెట్టామండి, పింఛన్ రాలేదు, మళ్ళీ పింఛన్ పెడతామని. ఆ పని మీదే నీ దగ్గరికి వస్తున్నామండి, ఆ పని ఒక్కడ చేసి పెట్టండి. నేను తర్వాత చేసి పెట్టా కానీ వెళ్ళండి. ముందు ఈ పని అవ్వనండి, తర్వాత మీ పని చేస్తారు. తొందరగా పని చేసి పెట్టండి. ముందు మా అయ్య గారు ప్రెసిడెంట్ కానీ ఆ తర్వాత చేసి పెడతారు మీ పని. వెళ్ళండి, నేను చేసి పెడతాను.
అందరినీ తప్పించుకుని వచ్చామనుకుంటే అసలు అడుగు దొరికిపోయాం కదరా. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? జీవితంలో చెంబు తీసుకుని బయటకు అంటూ రానురా బాబు. బయటకు వచ్చి రోడ్లను గబ్బు చేసే బదులు ఇంట్లో దొడ్లోకి వెళ్ళొచ్చుగా. అంటే కాబోయే పేషెంట్ గారు ఆడుకోబోతున్నట్టున్నారే. ఏం పిలుపు? మీరేనండి కాబోయే పేషెంట్ గారు అని పిలిచింది. అదేనండి, పొలం ఎలా ఉందో చూసొద్దామని. నేను మా పొలానికి వెళ్ళి వస్తానా? మీ పొలం బాగానే ఉంది. మీరేమైనా చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితిలో మా అయ్యగారు ఒకసారి చూడాల్సిందే. దానికోసమేనా? అదేనండి, మీరు పదండి. ఇది దానికోసమే అర్జెంట్ కేసు. అబ్బా నువ్వు ఉండరా బాబు. అంటే నువ్వు వెళ్ళేది బహిర్భూమికి అన్నమాట. ఈ ఒక్కసారికి వెళ్ళండి. సిగ్గులు ఎదుటండి, అశోకుడు చెట్టు నాటింది ఇందుకోసమా? ఓవైపు అందరూ పరిశుభ్రత పాటిస్తుంటే మీరేమో ఇలా పాడు చేస్తారా? మరి ఇంతకుముందు వెళ్ళొచ్చాను సంగతి. వాళ్ళకి ఎలాగూ బుద్ధి లేదు. కాబోయే పేషెంట్ నీకైనా ఉండక్కర్లా? అప్పటికి నేను చెప్పానండి. నువ్వు రామారావు గారు, ఊరందరికీ చెప్పాల్సింది పోయి మీరే ఇలా చేస్తే ఎలాగండి? గోవిందరావు గారు, ఆలోచించుకుంటే ఇలా వచ్చా. ఈ ఒక్కసారికి వదిలేసేయండి, ఏమనుకోవద్దు. ఎప్పుడు ఈ తప్పు చేయను. ఇప్పుడు అర్జెంట్ కేసు, తొందరగా వెళ్ళాలి. అయ్యగారు వీళ్ళు ఎప్పటికీ మారరు.